హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి 8VDB అంటే ఏంది, అలాగే టీపీఎన్ ఎస్పిఎన్ అంటే తేడా ఏంది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఎస్పిఎన్ డీబీ అంటే ఏంది, టీపీఎన్ డీబీ అంటే ఏంది. టీపీఎన్ అంటే డబల్ డోర్ డీబీ, ఎస్పిఎన్ అంటే సింగిల్ డోర్ డీబీ. ఎస్పిఎన్ అంటే సింగిల్ ఫేస్ డీబీ అని అర్థము. టీపీఎన్ అంటే 3 ఫేస్ డీబీ అని అర్థము. టీపీఎన్ అంటే ఆర్వైబి ఎర్తింగ్. అలాగే ఎస్పిఎన్ అంటే సింగిల్ ఫేస్ న్యూట్రల్ ఎర్త్ అని అర్థము. ఎస్పిఎన్ డీబీ అనేది మనం ఎక్కడ వాడతామంటే, ఎస్పిఎన్ డీబీ అనేది మనము చిన్న షట్టర్లు ఉంటాయి కదా, చిన్న షట్టర్లు సింగిల్ ఫేస్ చిన్న షట్టర్లలో వాడతాము. అలాగే ఒక రూమా 2 రూములు ఉంటాయి కదా, సో అక్కడైతే ఎస్పిఎన్ డీబీలు అయితే వాడతాము. అందులో 12 వరకు అయితే ఉంటాయి, 16 కూడా పెట్టుకుంటారు కొంతమంది. మనకు ఎప్పుడైనా బాగా గుర్తుపెట్టుకోండి, చిన్న బిల్డింగ్ అని ఉండని, పెద్ద బిల్డింగ్ అని ఉండని, టీపీఎన్ ఎస్పిఎన్ కాకుండా టీపీఎన్ డీబీలు అయితే పెట్టుకోండి. ఎందుకంటే టీపీఎన్ డబల్ డోర్ డీబీలు అయితే కొంచెం స్పేస్ ఎక్కువ ఉంటుంది, ఒక 4 MCBలు ఎక్కువనే పడతాయి. అందులో 8 డబల్ డోర్ డీబీ అంటే 24 MCBలు అయితే పడతాయి. కొంతమంది ఇలా ఎస్పిఎన్ అంటారు, కొంతమంది లేదంటే టీపీఎన్ అంటారు. కొంతమంది ఏంటంటే అన్న 12 డీబీ అన్న 12 డీబీ అంటే అందులో 12 MCBలు పడతాయని అర్థము. 16 డీబీ అంటే 16 MCBలు పడతాయని అర్థము. కొంతమంది ఏంటంటే ఇప్పుడు టీపీఎన్ డీబీలు ఉన్నాయి, టీపీఎన్ డబల్ డోర్ డీబీలు ఉన్నాయి కదా, అందులో వచ్చేసి 8 డీబీ అందులో వచ్చేసి 32 MCBలు అనేది పడతాయి. ఎందుకంటే అందులో స్పేస్ అనేది ఎక్కువ ఉంటుంది, 3 BHK కాబట్టి మేము 8 టీపీఎన్ డీబీ అయితే వాడతాము. ఓన్లీ లీ గ్రాండ్ కంపెనీ వాడతాము, ఎందుకంటే దానికి పెయింట్ అనేది కరెక్ట్ ఉంటుంది. అందులో ఏంటంటే హీట్ అనేది మనకు బయటికి తొందరగా వెళ్ళిపోతుంది. వేరే నార్మల్ కంపెనీ డీబీలలో అయితే హీట్ అనేది పట్టేస్తుంది, ఎందుకంటే పెయింట్ కోటింగ్ అయితే కరెక్ట్గా ఉండదు. ఓన్లీ ఇనుపది ఉంటుంది కాబట్టి పెయింట్ కోటింగ్ అనేది కరెక్ట్ ఉండదు. అంటే అది మీ ఇష్టము, మీ బడ్జెట్ను బట్టి మీరు చేసుకోవచ్చు. నాకైతే నో ప్రాబ్లము. కాకపోతే లీ గ్రాండ్ కంపెనీ అయితే నంబర్ 1 కంపెనీ అని చెప్తాం. మేము రెగ్యులర్గా వాడుతున్నాం కాబట్టి డీబీ వరకు అయితే చెప్తున్నా. డీబీ అయితే లీ గ్రాండ్లో వాడండి. మీకు గోడల్లో లోపలికి వెళ్ళిపోయినా బయటికి వచ్చినా కరెక్ట్ అయితే సెట్ అవుతుంది. ఓన్లీ లీ గ్రాండ్ డీబీలో మాత్రమే. వేరే డీబీలు తీసుకుంటే వీగార్డ్ కానీ అలాగే నార్మల్ కంపెనీలు ఉన్నాయి, అవి తీసుకుంటే బయటికి పెట్టు లోపలి పెట్టు డోర్లు అయితే సెట్ కావు. కరెక్ట్ బయటికి పెడితే సెట్ అవుతాయి. మనం సెట్ చేసి అయితే వెళ్ళిపోతాము. మేస్త్రీలో చేతిలో ఉంటుంది పని అనేది. మేస్త్రీలు ఎలా చేస్తే అలా కరెక్ట్ చేస్తే కరెక్ట్ ఉంటుంది. ఈ బీఆర్ నా కొడుకులు చేస్తే ఇక అంతే సంగతి. మనం సావాల్సి వస్తుంది. కరెక్ట్ డోర్లు అయితే ఏం పట్టాయి. సో నేను చెప్పేది ఏంటంటే, లీ గ్రాండ్ డీబీలు మీరు వాడిర్రు అనుకో, కరెక్టు లోపలికి వచ్చినా బయటికి వచ్చినా ఒక 1 ఇంచ్ బయటికి ఉన్నా కరెక్ట్ లెవెల్లో సెట్ అయిపోతుంది. ఒకవేళ 1 ఇంచ్ లోపల పోయినా కరెక్ట్ సెట్ అవుతుంది. బ్లాక్ స్క్రూలు అయితే కరెక్ట్ సెట్ అయిపోతాయి. ఇప్పుడు కొన్ని డీబీలకు ఏమవుతుందంటే, కొన్ని డీబీలు అయితే బయట నుంచి కంపెనీ నుంచి వచ్చిన స్క్రూలే పెట్టాలి, వేరే స్క్రూలు అసలు సెట్ కావు. అది పెద్ద తలకాయ నొప్పి అవుతుంది. మేమైతే చాలా చోట జేవైర్ వేసి టైట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. జేవైర్ సెట్ కాకపోతే టైల్ ఉంటాయి కదా, మన ట్యాక్స్ వేసి టైట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. సో నేనైతే నంబర్ 1 కంపెనీ అయితే, ఎవరన్నా నాకు సజెషన్ అడిగితే లీ గ్రాండ్ డీబీలే తీసుకోండి అని చెప్తా. 8 అయినా 12 అయినా 16 అయినా ఏ డీబీలు అయినా లీ గ్రాండ్ మాత్రమే తీసుకోండి అని చెప్తా, డీబీలలో మాత్రం. ఇక వేరే అయితే వాళ్ళ ఇష్టము. కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. వైట్ కలర్లో ఉంటుంది, బాగుంటుంది లీ గ్రాండ్ కంపెనీ. అలాగే మీరు ఏ కంపెనీ డీబీలు వాడతారో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే ఈరోజు మీరు ఏం పని చేసారో కింద కామెంట్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, జర సపోర్ట్ చేయండి.